సిరిసిల్లలో ఏదో భారీ భూ కుంభకోణం, నీ పొద కుంభకోణం, ఏ కుంభకోణం జరగలే, ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఎవరో ఒకరు ఇద్దరు అవలగాళ్ళు, ఎవరో ఒకరిద్దరు అవలగాళ్ళు, అది కూడా చెప్తున్నాను నేను. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికానందం పొందుతాం అనుకుంటారు. మన చేతులు 4-5 సార్లు ఓడిపోయినాక పాపం కొద్దిగా మధ్యస్థిమితం తప్పి దివాళ పనులు చేస్తారు. ఆడ పైన ముఖ్యమంత్రి ఎట్లుండో ఇక్కడ ఈ అవలగాళ్ళు కూడా గట్లే ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీకు కూడా ఒకటే చెప్తున్నా. ఇవాళ మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మితితో సాగించే బాధ్యత నేను ఇదేదో ఉత్తగా చెప్తలేను. నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా కూడా నేను కూడా రాసుకుంటున్నా. మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నా. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది, మళ్ళా వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. దేశపతి శ్రీనివాస్ గారు మొన్న ఇక్కడికి వచ్చిండు దీక్షా దివసం. ఒక మంచి కథ చెప్పిండు మీకు యాదకుండా. నేను మళ్ళొక్కసారి కథ చెప్తా, మీరు వినుండ్రి. అది తిన్నాక మనం పని చేసుకుందాం, ఆ తర్వాత భోజనానికి పోదాం. ఒకసారి ఒక జంగల్ అడవిలా, మరి పేద అడవి, ఇప్పుడు ఒకప్పుడు మన కోనరావుపేట అడవిలకు పేద అడవి, అది కూడా అసలు అడవిలా చాలా రకాల జంతువులు ఉండేది. అక్కడ సింహం ఉండేది. సింహం ఆ అడవికి రాజు. అయితే సింహం కొద్దిగా డల్ అయింది. ఎందుకో వయసు మీద పడ్డదో ఇంకోటి డల్ అయింది. కొద్దిగా డల్ కాగానే కొత్త రాజు ఎవరు అని చెప్పి నీళ్ళు రంగు పెడతారు. ఆ నీళ్ళు రంగు తోటి పెద్ద బకెట్ ఉండేనాడు. ఆయన నక్కవై బకెట్లో పడ్డది. బయటకు వచ్చేవారు మొత్తం నీలం కలర్ లో మారిపోయింది. ఉడికింది జంగలకు, ఉడికింది కొండరావుపేట జంగలకు పోయింది. పోయే వరకు అన్ని జంతువులు పరిశాన. ఇది ఇతర కొత్త జంతువు వచ్చింది, స్వర్గంకి వెళ్ళి వచ్చిందా, యాడికెళ్ళి వచ్చింది, ఇది నాగమాగం అయినాడు. అయినాక వాడు అప్పుడు నక్కకు అర్థమైంది, అబ్బా ఇది కథ మంచిగానే ఉంది, నేను కొత్త కనబడుతున్నా వీళ్ళందరికీ. అక్కడ రారాజేమో కొద్దిగా ముసలాయన అయిండు, కొద్దిగా పెద్ద మనిషి అయిండు. కాబట్టి ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇక నాకు సందు దొరికింది, ఇప్పుడు నేను ఏది పడుతుంది అని చెప్పచ్చు అని చెప్పి, నేను దైవాంశ సంబూతుని, నాయనే మీ కొత్త రాజుని అని చెప్పి చెప్తే పాపం అందరూ కూడా అరే కరెక్ట్ వీడితో కొత్త విచిత్రంగా ఉన్నాడని చెప్పి ఆయన కూర్చోబెట్టి తీసుకపోతే ఏమైంది, 4 రోజులు నడిచింది సినిమా. నడిచింది. ఇక రోజు ఇటుకుడు అటుకుడు, ఇటు దుంకుడు అటు దుంకుడు, పని చేసుడు లేదు, మనం లేదు. ఆయనతో ఒక రోజు ఏమైంది, ఆయనతో అన్ని జంతువులు కలిసి మీటింగ్ పెట్టుకున్నాక ఈ నక్క కూడా వచ్చింది, నీలం రంగు నక్క. పుసుకున్న అయితే ఏమైంది, వానబడితే ఏమైంది, రంగు మొత్తం పోయి. రంగు పోయినాక నక్క సంగతి ఏమైంది, ఈ పలిగింది, మళ్ళీ ఉరికించింది. సేమ్ టు సేమ్ ఇదే కథ తెలంగాణలో కూడా ఇలా జరుగుతుంది. ఒక నీలం రంగు నక్క, ఆ నీలం రంగు ముసలి నక్క కాంగ్రెస్. ఆ నక్కను మళ్ళొక్కసారి నమ్మి మోసపోయినాం. కానీ ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు జరుగుతాయి. మనకు కూడా మంచిగా జరిగింది, మనం బాధపడేది కూడా ఏం లేదు. 5 ఏళ్ళు మనం కూడా అధికారానికి దూరం అయితే, మనం కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసింటే వాటిని మనం కూడా సరిదిద్దుకునే అవకాశం మనకు దక్కింది. అట్లాగే ప్రజలకు కూడా అర్థమైంది. ఎలక్షన్ల ముందు నేను ఒకటి విన్నా, ఆడాడ ఇంటుంటి నేను ఏమని కొంతమంది మాట్లాడుతున్నారు, మనం లోట్లకు పోతే మేము కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండా అన్నారా లేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి పొలం అమ్మిస్తాడు, అప్పుడు అది కూడా తెలియదు కదా. ఇష్టం కాకుండా చూసుకున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి గట్టిగా సప్పట్లతో మన నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒక గట్ల చూసుకున్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు వీళ్ళ సంగతి మీకు కనబడుతూనే ఉంది. నక్క నిజరూపం బయటపడ్డట్టు కాంగ్రెస్ అనే ముసలి నక్క నిజరూపం బయటపడ్డది. ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతారు. నిన్న నా దగ్గరికి ఒక జంట అమెరికాకి వెళ్ళి వచ్చారు. అమెరికాలో వాషింగ్టన్ డీసీలు ఉంటారు వాళ్ళు. పిల్లలు తీసుకొని సెలవులకు వచ్చారు డిసెంబర్లో. కలిసిపోతాం, ఫోటో దిగిపోతామని వచ్చారు హైదరాబాద్. వచ్చినాక మాట్లాడుకుంటా ఆ అమ్మాయిది మన చొప్పదండి కాన్స్టిట్యున్సీ మల్యాల అన్నట్టు. అన్న బాగున్నారా, అంత పాత కరీంనగర్లు ఎట్లున్నారు, అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది అమ్మాయి. నల్గొండ పిల్లగాన్ని చేసుకున్నది. పిల్లలకి అమెరికా వాళ్ళు అక్కడనే పుట్టిరు, ఆయనే పెరుగుతాను. ఆ అమ్మాయి అంటాను, అన్న వాస్తవం చెప్తున్నానే, నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ సంవత్సరం చూస్తేనే గిట్లా అనిపిస్తుంది, ఎట్లా పిచ్చోని చేతులు రాయిపోయినట్టుంది తెలంగాణ అనుకుంటే ఏమంటాను తెలుసా నన్ను. పాప అమ్మాయి అమాయకంగా అడిగింది, అన్న ఏం చేయరాదా, ఏం చేయాలని నేనన్నా, ఏం చేయాలమ్మా నేనన్నా, ఏం చేయరాదా, ఏమన్నా చేసి ఏం చేయరాదు తల్లి ఇంకో 4 ఏళ్ళు. ఎందుకంటే ఒక ఓటు తప్పు, ఒక ఓటుకు శిక్ష, ఒక తప్పు ఓటు వేస్తే శిక్ష ఎంత 5 ఏళ్ళు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికలైన తప్పు ఈసారి కాకుండా చూసుకునే బాధ్యత మీది, నాది, మనందరిది. పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఎవరెవరైతే కొట్లాడతారో వాళ్ళకు అన్ని రకాల సహకారం, వాళ్ళకు అన్ని రకాల పూర్తి బ్యాకప్ నేనుంటా, సహకారంగా నేను నిలబడతా. సిరిసిల్లలో గ్రామాన, మన సిరిసిల్ల జిల్లాలో గ్రామాన
గులాబీ జెండా ఎగిరేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. తప్పకుండా కలిసికట్టుగా కదం దొక్కుదాం. నీరసపడే అవసరం లేదు, కేసులకు భయపడే అవసరం అంతకంటే లేదు. మీరు టీవీలు చూసి పేపర్లు చూసి వాడు తాటికాయంత అక్షరాలతో రాయంగానే మీరు ఆగం కాకుర్రి. సోషల్ మీడియాలో ఈ మధ్యన కొన్ని నిజాలు వస్తున్నాయి, అవి చూడున్నారు అప్పుడప్పుడు. పేపర్ వాళ్ళని చూసి మీరు ఆగం కాకురు. పేపర్ వాళ్ళని ఏమంటలేను, మీరు ఆయన నన్నేమని అనుకునేది. మీరేం చేయలేరు, మీ యాజమాన్యాలు అట్లున్నాయి, మీరేం చేయలేరు. కానీ మా విలేకరు సోదరులను నేను అంటలేను. మీరంటే గౌరవం ఉంది. ఉద్యమంలో మాత్రం కలిసి పనిచేసిన వాళ్ళు సీరియస్గా చూడొస్తాం.